పాత సినిమాలు చూస్తే తెలుస్తుంది ఫ్యాక్షన్ అంటే ఏంది అనేటిది. ఇద్దరు లీడర్లు కత్తులు బాంబులు పట్టుకొని ఎవరిని ఎప్పుడు లేపేయాలనో అని ప్లాన్లు చేసుకుంటారు. వాళ్ళ మీదకి వీళ్ళు బాంబులు వేస్తారు, వీళ్ళ మీదకి వాళ్ళు కత్తులు ఎత్తుతారు. బాంబులేసుడు కత్తులెత్తుడు అసోంటి ఏం లేవు కానీ తాడిపత్రిలో రాజకీయాలు మాత్రం పచ్చిగడ్డేస్తే భగ్నం మండేటట్టే ఉంటాయి. ఒకళ్ళ మీదకి ఒకళ్ళు తొడలు సరసుడు మీసాలు దిప్పుడు ఉంటుంది. అవునంటే మరోసారి రాజుకుంది తాడిపత్రి లీడర్ల నడుమ కయ్యం. తొడలు కొట్టుడు మీసాలు దిప్పుడు జబ్బలు జరుసుడు సవాళ్లకు ప్రతి సవాళ్ళు వేసుడు ఇదే నడుస్తుంది ఇప్పుడు తాడిపత్రిలా. అవు మరి ఓ రోజు పెద్దారెడ్డి గుంపు, ఇంకో రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గుంపు. నువ్వెంత అంటే నువ్వెంత, చూసుకుందామంటే చూసుకుందాం అని సవాళ్ళ మీద సవాళ్ళు వేసుకుంటారు ఒకరి మీద ఒకరు లీడర్లు. గడిచిన 5 ఏళ్ళు ఊర్లోనే ఉన్నా. ఆ రోజు మీ పోలీసులు కొడితే నేను కొట్టించుకున్నా. ఏమైందిరా పౌరుషమా? రాండిలే పౌరుషం నా కొడకల్లారా. రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా? చీమ రక్తం ఉంటే రమ్మన్నావు తాడిపత్రికి. ఇరిగేషన్ గురించి మాట్లాడతావు. ఈరోజు ఎందుకు పుట్లూరుకు ఎల్లూరుకు నీళ్లు రాలే? నువ్వెంత చేసినావు నేనెంత చేసినావు చూసుకున్నావు రా అని జేసీ ప్రభాకర్ రెడ్డి సవాళ్ళు వేస్తే చల్ రా చూసుకున్నావు అన్నట్టు సవాళ్లకు సై అన్నాడు కేతిరెడ్డి పెద్దారెడ్డి సారు. ప్రతిసారి పౌరుషం పౌరుషం అని మాట్లాడతాను. ఈ పౌరుషం ఏ దాని మీద ఉండాలా? నేనైతే అతని ఛాలెంజ్కి అయితే నేను స్వీకరిస్తా. 30 సంవత్సరాల నుండి ఇప్పుడు కూడా వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లుగా ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి పైన ఏదన్నా ఉంటే కూడా నేను 5 ఏళ్ళు చేసిన దానిపైన కూడా ఎక్కడన్నా కానీ కూర్చొని చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను. ఇగో ఈ మాటకే గుంపు నెంబడేసుకుని రోడ్డెక్కిండు జేసీ ప్రభాకర్ అన్న. ఇక ఊకుంటారా? రోడ్డెక్కక ముందే అడ్డం తిరిగిరు, ఆగబట్టిరు పోలీసోళ్ళు. ఎంత పెద్ద లొల్లి అవుతుందో ఏమోనని వాళ్ళ భయం వాళ్ళదేనాయ. మరి సామాజిక ప్రజల మీద దాడులు చేసేది మానుకో. నీ చేతనైతే నా మీద దాడి చేయి, అప్పుడు నేను నీకు సమాధానం ఏ విధంగా చెప్పాలో అదే విధంగా నేను చెప్తా. పౌరుషాల గురించి మాట్లాడే యోగ్యత శక్తి నీకు లేదు. అందువల్ల నీకు చెప్పేది ఒకటే, నీ ఆలోచన చేసుకో. ఆలోచన చేసుకొని రేపు సోమవారం పోయి ఎస్పీ గారికో కలెక్టర్కో గ్రీవెన్స్లు ఇచ్చి ఎక్కడనో టైము డేటు నువ్వే చెప్తే నేను దానికి సంసిద్ధంగా ఉండాలని తెలియజేయడం జరుగుతుంది. నీ ఇంటికి వస్తా నీ నట్టింటికి వస్తానని సినిమా డైలాగులు చెప్పినట్టే తొడలు జడుసుడేనాయే మీసాలు తిప్పుడేనాయే. గిట్ట అటుకెంచి ఆయన ఇటుకెంచి ఈయన గుంపును ఎంబడేసుకొని వస్తుంటే వాళ్ళని ఆగబట్టేందుకు ఒక చెర కాదు పాపం పోలీసు వాళ్ళది. 500-600 మంది పోలీసు వాళ్ళతో బందోబస్తు. మళ్ళా వాళ్లకు వాళ్ళ నడుమున్న పంచాయతీ ఏందో పంచాయతీలు ఏడబుట్టినాయో ఏమో గానీ వీళ్ళ ఇద్దరు నడుమ కయ్యం మీద ఓ ప్యాక్షన్ సినిమా తీస్తే 100 కోట్లు వసూలు చేసుడైతే పక్కానబ్బా.